గత కొన్ని రోజులుగా 'పుష్ప 2'కి సంబంధించిన వార్తలే మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే వార్త సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత టికెట్ రేట్లను పెంచుకునే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. అయితే టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై మంగళవారం విచారణ జరిగింది. డిసెంబర్ 5న 'పుష్ప 2' రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ కొత్త తలనొప్పి యూనిట్ని బాధిస్తోంది. కేసు విచారణలో భాగంగా కొన్ని వాదనలు ఈ రోజు కోర్టులో జరిగాయి. ఈ సినిమాకి బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతులిచ్చారు. బెనిఫిట్ షో వేసేది ఎవరి బెనిఫిట్ కోసమని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బును ఎక్స్ట్రా అకౌంట్లో పెట్టాలని ఆయన వాదించారు. దీనిపై స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్ధార్థ్ తమకు 2 వారాలు సమయం కావాలని కోరారు. ఈలోగా బెనిఫిట్ షోలు వేసేస్తారు, సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది అని కోర్టుకు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి వాదనలు విన్న జస్టిస్ విజయ్ సేన్ బెంచ్ సాయంత్రం ఆర్డర్ ఇస్తానని తెలిపాడు. ఆ క్రమంలోనే సామాన్య ప్రజలు 800 పెట్టి సినిమా ఎలా చూస్తాడు అని ప్రశ్నించింది కోర్టు. 10 మంది ఉన్న ఒక కుటుంబం సినిమాకి వెళ్తే 10,000 ఖర్చు చేయాలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, అర్ధరాత్రి బెనిఫిట్ షోలు పెట్టడమేమిటి, చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెబుతూ సాయంత్రం వరకు మరోసారి తుది నిర్ణయం తెలియజేస్తామని హైకోర్టు వెల్లడించింది.